ఇక్కడ 9వ శ్లోకంలో అథచిత్తం సమాధాతుం నశక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. హే ధనంజయ, ధనంజయ అంటే ధనమును జయించినవాడు. ధనమును జయించినవాడు అంటే ఏంటి? ఈ వారు రాజసూయ యాగం చేయాలనేటువంటి నిశ్చయం కలిగినప్పుడు వారి దగ్గర ధనం అనేటువంటిది కొంత ఉన్నప్పటికీ చుట్టూ ఉన్నటువంటి రాజులందరినీ కూడా జయించి ధనమును సంగ్రహం అనేటువంటిది చేశారు అర్జునుడు. అందువలన అర్జునుడికి ధనంజయ అని పేరు. నువ్వు అక్కడ వాళ్ళందరినీ జయించి, రాజులందరినీ జయించి ధనమును జయించినట్లుగా అంటే మీ ధనమును సంగ్రహించినట్లుగా ఇప్పుడు నీ మనస్సుగన ఒకవేళ నా యందు నిలపాలని నువ్వు ప్రయత్నం చేసినా నీ మనస్సు నిలవడానికి నీకు సహకరించకపోతే, నీ మనస్సు సహకరించట్లేదు. ఎందుకు సహకరించట్లేదు? నీ మనస్సులో వాసనలు బహిర్ముఖంగా ఉన్నాయి. నీ మనస్సులో వాసనలు మనం ఎప్పుడు ఈశ్వరుని యందే ఉన్నా నేను ఈశ్వరుని యందు ఉండాను అనేటువంటి భావన మనకు లేదు. ఒకటి. రెండవది, విషయములన్నీ ఈశ్వరుడే అయినా ఇవన్నీ ఈశ్వరుడు అనే భావన లేదు. చూడండి ఎట్లా ఉందో. ఇవన్నీ ఈశ్వరుడు అనే భావన లేదు, నేను ఈశ్వరునిలో ఉన్నాననే భావన మనకు లేదు. మనము పైగా విషయములు అనేటువంటి భావన ఏర్పడి ఆ విషయములనే కోరుకుంటూ ఆ విషయములతో సంబంధపడి ఆ విషయములను మనస్సులో నిలుపుకొని ఆ విషయములను సంపాదించుకునేటువంటి దానికి బుద్ధి చేత సంకల్ప వికల్పాలు వాటిని నిశ్చయాత్మకం చేసుకుంటూ ఆ మార్గంలోనే ప్రయాణం చేస్తున్నాం మనం నిరంతరం. అందువలన అవి బాగా మన మనస్సులో దృఢమై ఉన్నాయి. అందువలన మన మనస్సు ఈశ్వరుని యందు పెట్టాలని ప్రయత్నము చేసిన దాని సహజంగా అది విషయాలపైకి వెళ్ళిపోతుంది. ఆ మనస్సుకి సహజంగా విషయాలపైకి వెళ్ళేటువంటి భావన ఉంది కాబట్టి, అంటే అంత దృఢమైపోయి ఉంది కాబట్టి ఆ మనస్సు అట్లా వెళ్ళిపోతుంది. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? ఒకవేళ నీ మనస్సు నా యందు నిలవలేకపోతే అప్పుడు నువ్వేం చేయాలి? అభ్యాసయోగేన తతో, అభ్యాసయోగము చేయుము. ఈ అభ్యాసయోగం అనేటువంటిది మనం బాగా తెలుసుకోవాలి. అభ్యాసయోగము ఏమండి? ఇప్పుడు ఇంతసేపు చెప్పుకున్నాం చూడండి. మనము ఒకతను పెద్ద గజ దొంగ, ఇంతకుముందు కూడా ఒకసారి ఎప్పుడో చెప్పాను కథ, అయినా మళ్ళీ దాన్ని చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ గజ దొంగ ఏం చేశాడంటే రాజు యొక్క అంతఃపురములో దొంగతనం చేశాడు. అందువలన ఈ సైన్యము వాన్ని వెంటాడి ఎక్కడెక్కడో ఉంటే వాడిని పట్టుకొని శిక్ష వేశారు. శిక్ష వేస్తే వాడికి రాజు మీద చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి రాజుకు ఏ విధముగానైనా సరే తగిన బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడంటే ఆ శిక్ష అయిన తరువాత రాజుకి సంతానం కలిగింది. సంతానం కలిగితే ఆ కొడుకును వీడు ఎత్తుకెళ్ళిపోయాడు, దొంగతనం చేసుకొని ఎత్తుకెళ్ళిపోయాడు. కొడుకు చిన్న బిడ్డగా ఉన్నప్పుడే ఎత్తుకెళ్ళిపోయాడు. ఎత్తుకెళ్ళిపోతే
ఇప్పుడు వాణ్ణి ఈ దొంగ పెంచినాడు. దొంగ పెంచితే దొంగ దగ్గర పెరిగితే ఎలాంటి బుద్ధులు వస్తాయి? దొంగ బుద్ధులు వస్తాయి. అన్ని దొంగతనాలు నేర్పించినాడు. దొంగతనాలు ఎలా 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 చేయాలో నేర్పించినాడు. అలా నేర్పిస్తే ఇప్పుడు ఈ రాజు కొడుకు మంచి గజ దొంగ అయ్యాడు. ఇప్పుడు ఏమైందంటే ఈ గజ దొంగను పట్టిస్తే 10,000 వరహాలు ఇస్తామని చెప్పి ప్రకటించాడు. ఎవరు? రాజు. సరే, ఎట్లో వెతికి 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 లాస్ట్కి ఎట్లో దొరికిపోయాడు. ఎవరు? ఆ గజ దొంగ. గజ దొంగ ఎవరు? రాజు కొడుకే. కానీ రాజు కొడుకుకి నేను రాజు కొడుకును అని తెలియదు. రాజుకి ఏమైనా తెలుసా వీడు నా కొడుకు అని? రాజుకు తెలియదు. సరే, వాడిలో ఉండే లక్షణాలు ఏదో మనకు సినిమాల్లో కొన్ని చూపిస్తారు కదా, వాళ్ళు వేసిన లాకెట్టు ఇవి ఏంటో ఉంటాయనేసి. అట్లా ఈ లక్షణాలను కొన్నింటిని గుర్తించినాడు ఈ మంత్రి గుర్తించినాడు. వీడు ఇక్కడ పెరిగాడు కదా, ఎట్లయింది అనేసి వాడిని పట్టుకున్నాడు. దొంగని, గజ దొంగని పట్టుకున్నాడు. అంటే వీడిని పెంచిన గజ దొంగని పట్టుకొని, వీడు నీ కొడుకేనా ఖచ్చితంగా చెప్పు అని చెప్పి పట్టుకున్నాడు. పెట్టుకొని వాడిని బాగా చితగొడితే వాడి నుంచి విషయం వచ్చింది. ఇతను రాజకుమారుడే అనే విషయం స్పష్టమైపోయింది. సరే, ఇప్పుడు నిర్ణయం అయిపోయింది. మంత్రికి నిర్ణయం అయిపోయింది. ఏమిటి? ఇతను రాకుమారుడే, ఇతని లక్షణాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అంత బుద్ధి సూక్ష్మత చలాకితనం అన్నీ కూడా బాగున్నాయి, వీడు రాకుమారుడే. ఓకే, ఎందుకు చేసావురా నువ్వు ఇలాగా అని వాడిని పైన ఉండేవాడిని అడిగాడు. ఈ విధంగా రాజు నాకు శిక్ష వేశాడు కాబట్టి రాజు పైన కక్ష చేత వీని తీసుకుని వెళ్ళి దొంగను చేశాను. ఓకే, బాగానే ఉంది. సరే, మొత్తం మీద మాకు రాజు దొరికాడు అనే ఉద్దేశంతో మంత్రి గారు ఏం చేశారంటే అతన్ని తీసుకెళ్ళాడు. ఎవరిని? దొంగను తీసుకెళ్ళాడు. దొంగను తీసుకెళ్ళి కూర్చొని పెట్టుకొని అన్ని విషయాలు వివరంగా చెప్పాడు. నాయనా, నువ్వు రాజకుమారుడు అయినప్పటికీ ఈ దొంగ ఏం చేశాడంటే అతనికి ఉండేటువంటి కక్ష కారణం చేత నిన్ను తీసుకెళ్ళిపోయి నిన్ను దొంగగా ట్రైనింగ్ చేశాడు. కాబట్టి నువ్వు రాజకుమారుడు, ఈ రాజుకి వారసుడవు అని చెప్పాడు. సరే, మంచిది అని చెప్పి అతను కూడా అంగీకరించాడు. అంతే అయింది. సరే, ఇప్పుడు ఏం చేశాడు మంత్రి? ఈ రాజకుమారిని తీసుకెళ్ళి అంతఃపురంలో ఇతనికి ఒక దాన్ని ఏమనాలి, అపార్ట్మెంట్ అనుకో, ఇప్పుడు మనం ఇచ్చినట్లుగా అతనికి ఒక పోర్షన్ ఇచ్చారు అతను ఉండేదానికి. సరే, తీసుకెళ్తుంటే ఈ అంతఃపురంలో పోతూ ఉంటాడు అనుకోండి. పోతా ఉంటే అక్కడ అన్నీ ఉంటాయి చూడండి, విలువైన వస్తువులన్నీ కనిపిస్తుంటాయిగా. ఆ విలువైన వస్తువులు కనిపిస్తూ ఉంటే వీడికి బుద్ధి ఏముంటుంది? వీడికి దొంగ బుద్ధి కదా ఉంది. ఆ దొంగ బుద్ధి బాగా ఉంది కాబట్టి చూస్తాడు. దాన్ని చూస్తే ఆడ అంతా డెకరేషన్ చేసి ఉంటారు కదా, ఏంటన్నా ఇంకా రాజుల యొక్క అంతఃపురం అన్నప్పుడు ఇంకెట్లా ఉంటుంది, వాల్యుబుల్ కలిగినటువంటి మన్నులు ఉంటాయనుకోండి, మన్నులు వాటిని పేపర్ వెయిట్ కానీ ఎక్కడో పెట్టున్నారు. దాన్ని చూస్తే దాన్ని ఎత్తుకుంటాడు. దాన్ని ఎత్తుకొని చూసే లోపల దీన్ని దొంగతనం చేయాలి అనేటువంటి భావన వస్తుంది. వెంటనే పక్కలోనే మంత్రి ఉంటాడు. మంత్రి చూసి, హే రాజా, అది నీదే అంటాడు. హే రాజా, అదెవరిది? అది నీదే. ఎందుకు? నువ్వు ఇంతకుముందు దొంగవని గుర్తు చేయట్లేదు ఇప్పుడు మంత్రి. ఇది నీదే అని గుర్తు చేస్తున్నాడు. ఇది నీదే అని గుర్తు చేస్తే ఏమైంది ఇప్పుడు? కరెక్ట్, ఇది నాది కాబట్టి దీన్ని ఎక్కడ పెట్టాలా? ఇక్కడే పెట్టు, దీనిని ఇక్కడే పెట్టు. ఎక్కడుందో అదే స్థానంలో పెట్టి ఇది నాదే. చూడండి, చూస్తూ పోతున్నాడు. చూస్తూ పోతే బంగారము చేత తయారు చేయబడిన జగ్ అక్కడుంది, వాటర్ నీళ్లు తాగేదానికి. ఆ జగ్గును చూసి బంగారు వాల్యుబుల్, దాన్ని ఎత్తుకుందామని అనుకొని చేత్తో ఎత్తుకున్నాడు.
వెంటనే మంత్రి, రాజా అది మీదే అన్నాడు. అంటే ఇతని వాసనేమో దాన్ని దొంగతనం చేయాలనే భావన వస్తుంది. వస్తే మంత్రి ఏమంటున్నాడు, రాజా అది నీదేని అంటున్నాడు. అంటే గుర్తు చేస్తున్నాడు, రాజా అని సంబోధిస్తున్నాడు, ఇది నీదని గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడైతే ఇలా అన్నీ గుర్తు చేయగా 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 ఇప్పుడు ఇతనికి ఏమైంది, ఇతనికి దొంగ వాసనలు ఉండేటివన్నీ పైకి వస్తూ ఉన్న సమయంలో మంత్రి, రాజా ఇది నీదే అని గుర్తు చేసినట్లుగా. ఇక్కడ మనం ఏం చేయాలంటే, మనము చేసే ప్రతి విషయంలో మన సహజత్వ లక్షణాలు పైకి వచ్చేస్తూ ఉంటాయి. మన సహజత్వ లక్షణాలు వచ్చేస్తుంటాయి. ఆ లక్షణాలు పైకి వస్తున్నప్పుడంతా రాజా ఇది నీదే అని మంత్రి గుర్తు చేసినట్లుగా ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, హే మనస్ ఇది ఈశ్వరుడు, నువ్వెందుకు నీ మనోరూపంగా నీ భావాల్లోకి నువ్వెందుకు వెళ్తావు, ఇది ఈశ్వరుడు అని గుర్తు చేయుట, ఇది అభ్యాసం అవుతుంది. ఏమంటే ఇదండి అభ్యాసం. అంతేగాని మనోళ్ళు కూర్చొని ఒక జాగాలో కూర్చొని చేస్తారు చూడండి, అది అభ్యాసం. అది కూడా అభ్యాసమే. భగవద్గీతలో ఈ 12వ అధ్యాయానికి వచ్చినటువంటి వాడు చేసే అభ్యాసం కాదు అది. హరి ఓం. ఉదాహరణ ఇప్పుడే చెప్పాను కదా, ఈ దొంగగా ఉండేటువంటి వాడు ఉన్నాడు కదా, దొంగకు ప్రతి క్షణము గుర్తు చేశాడు కదా మంత్రి వెనకాలండి. మంత్రి గుర్తు చేసినట్లుగానే మన మనస్సుకి మనం దీన్ని గుర్తు చేయడం. ఇప్పుడు మనం భార్య ఉంది, భార్యను చూస్తాడు, భర్త చూస్తాడు. చూడండి, భార్య వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడింది అనుకోండి, భర్త సకరంగా ఫీల్ అవుతాడా? ఫీల్ కాడు. అప్పుడేం చేయాలి? భర్తగా ఉండేవాడు, హే ఇక్కడుండేది ఎవరు? భార్యగా ఉంటున్నటువంటిది ఈశ్వరుడే. భార్యగా ఉండేది ఎవరు? ఈశ్వరుడే భార్యగా ఉన్నది. నువ్వు కొంతసేపు ఓపిక పడితే తెలుస్తుంది. భార్య వాంటెడ్లీగా వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉండదు. అది ఏదో కార్యం ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడుంటారు, ఆఫీస్ వర్కో లేదా ఇంకేదో ఉంటుంది, మాట్లాడుంటారు. దాన్ని కొంచెం చూసి ఇలా చేస్తే ఏమవుతుందంటే, నీకు ఈశ్వర భావన పెరుగుతూ ఈశ్వర భావనతో నువ్వు అక్కడ వ్యవహారం చేసినప్పుడు ఏమవుతుందంటే, భార్యను అనుమానించలేదు అనేటువంటిది భార్యకి ఏర్పడుతుంది ఫస్ట్. ఆ తర్వాత భార్యకు నువ్వు సపోర్ట్ చేస్తావు. నువ్వు సపోర్ట్ చేయడం అంటే దేని గురించి సపోర్ట్ చేయడం? భార్య యొక్క మనస్సును అర్థం చేసుకున్న వాడవై ఆ భార్య మనస్సుకు సహకరిస్తావు. ఇక్కడ స్వచ్ఛమైన ప్రేమను గురించి మాట్లాడుతున్నాం. అప్పుడేమవుతుంది? భార్యకు కూడా భర్త పైన తనకున్నటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ, ఇంతటి మంచివాడు నాకు భర్తగా ఉన్నప్పుడు ఇంక వేరే వాళ్ళపైకి నేను ఎందుకు వెళ్ళాలి అనేటువంటి భావన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు ఇది ఎట్లుందో. ఎప్పుడైతే నీవు నిజమైన ప్రేమను ప్రకటిస్తావో అక్కడి నుంచి కూడా నీకు నిజమైన ప్రేమ వస్తుంది. నేను మాత్రం నిజమైన ప్రేమ ప్రకటించకుండా వేరే వాళ్ళ నుంచి మాత్రం నాకు నిజమైన ప్రేమ కావాలి అని అనుకుంటున్నాడని అనుకోండి, ఎప్పటికీ రాదు. ఇప్పుడు కొడుకులు ఉన్నారు. కొడుకులు ఫోన్ చేస్తే చాలు మనస్సు ఎగిరి గంతేస్తూ ఉంటుంది. ఎందుకు ఆ ఎగిరి గంతేయడు? నిన్నేమన్నా కొడుకులు ఉద్ధరిస్తాడా? పోనీ కూతుర్లు ఉద్ధరిస్తారా? కొడుకులు ఉద్ధరించరు, కూతుర్లు ఉద్ధరించరు. ఉద్ధరించాల్సింది ఎవరు? నీ మనస్సును నువ్వే ఉద్ధరించుకోవాలి. నీకు బంధువులు ఎవరైనా ఉన్నారంటే నువ్వే బంధువు, నీకు నువ్వే బంధువు. శత్రువు ఎవరైనా ఉన్నారంటే నీకు నువ్వే శత్రువు. ఎట్లా? నీ మనస్
ఈశ్వర భావాన్ని కలిగించి ఈశ్వర భావనతో చూస్తే ఆ మనస్సే నీకు బంధువు అవుతుంది. నీకు మిత్రులు శత్రువులు ఈ సృష్టిలో ఎవ్వరూ లేరు. నీకు మిత్రులుగా చూపించింది మనస్సే, శత్రువులుగా చూపించింది మనస్సే. మనస్సులో శత్రుత్వ భావన లేదు అనుకోండి, అతను శత్రువు అవుతాడా? అతను శత్రువే కాదు. ఒకవేళ నిన్నటి వరకు శత్రువు, అదే ఈరోజు అతను శత్రువే కాదు, అతని వలన నాకు మంచి జరుగుతుంది అని నువ్వు కనుక గుర్తిస్తే అతని పైన భావన నీకు శత్రువు అనే భావన పోయి మంచివాడు అనే భావన కలుగుతుంది. మంచివాడుగా ఉండేవాడిని కూడా నీవు ఒకవేళ అతను చూసి ఏందబ్బా వీడెందుకు నాకు ఎట్లా చేస్తున్నాడు, వీడెందుకు మంచివాడు అనుకుంటే అని నువ్వు అనుకుంటే అతని పైన శత్రుత్వ భావన వచ్చేస్తుంది. కాబట్టి భావన ప్రధానం. అందుకనే భగవంతుడు ఏమన్నాడు, బుద్ధిని నాకు సమర్పించన్నాడు. బుద్ధిలో అందుకనే మనం వాసన అనేటువంటి దాని గురించి చెప్పుకున్నాం. దాంట్లో భావనాత్రయం ఉంది. భావనాత్రయం, వాసనాత్రయం, దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన అని 3 వాసనలు అక్కడ. ఇక్కడ భావనలు అసంభావన, సంశయ భావన, విపరీత భావన, ఈ 3 దోషములు. ఇవి కూడా ఈ అసంభావన, విపరీత భావన, సంశయ భావన, ఇవి 3 భావాలు పోవాలి. సంశయ భావన ప్రతి దానిలోనూ సంశయమే, ప్రతి దానిలోనూ ఇది ఈశ్వరుడా అవునా కాదా, ఈశ్వరుడు నన్ను రక్షిస్తాడా రక్షించడా, ఏందో భగవద్గీత అయితే చెప్పింది కానీ అది జరుగుతుందా, నాకైతే ఇట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఈశ్వరుడు ఏం రక్షిస్తున్నాడు అనేటువంటి సంశయం. అది కుదరదు. అది ఉంటుంది, అది వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఈశ్వరునికి సంబంధించి గ్రహించగలిగే సామర్థ్యము, ఆ అంతఃకరణ శుద్ధి మనకు లేనప్పుడు అది వస్తుంది. కాబట్టి ఏం చేయాలి, మరింత దృఢమైనటువంటి విశ్వాసాన్ని పెట్టుకోవాలి. ఈశ్వర భావాన్ని పెంపొందించేటువంటి వివేక జ్ఞానం కోసం మరింత విచారణ చెయ్యి. విచారణ చేసేదానికి యోగ్యత లేదు. అప్పుడేం చేయాలి, భక్తుల చరిత్రలను చదువుకో. భక్తుల చరిత్రలను చదువుకో. చూడండి, భక్త తుకారాం గారికి ముంబైలో అతని ఆస్తి ఎంత అనంటే 2 వీధులు, మెయిన్ రోడ్స్లో ఉండేటువంటి 2 వీధులు, షాప్స్ అన్నీ కూడా ఆయనవే. అట్లాంటి మహాత్ముడు చివరికి ఉండేదానికి ఇల్లు కూడా లేనంత స్థితికి వచ్చేసాడు. ఎందుకు అంటే భగవద్భావన వలన సర్వము ఈశ్వరుడు అనేటువంటి భావనను చూస్తూ తన దగ్గర ఉండేదంతా కూడా ఈశ్వర భావనతో ఆయన ఈశ్వరునికి సమర్పించేశాడు. ఇలా సమర్పించి లాస్ట్కి ఈ స్థితికి వచ్చేసాడు. ఇంత స్థితికి వచ్చినా కూడా ఆయన ఏమన్నా అక్కడి నుంచి ఏమన్నా తగ్గాడా? తగ్గలేదు. మరి ఆయనకు ఇంత చేసేసాడు కదా, మరి ఈశ్వరుడు ఆయన్ని ఎలా కాపాడాడు, ఆ మనసుకు ఎలా ఊరట చెందింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఆ కబీర్ గారి గురించి మనం తెలుసు. తుకారాం గారి గురించి, వారిని గురించి చరిత్ర చదివితే తెలుస్తుంది. కబీర్ దాస్ని గురించి చదివితే తెలుస్తుంది. కబీర్ దాస్ గారి యొక్క జీవిత చరిత్రలో ఆయన లాస్ట్కు శరీరాన్ని ఈ పక్క హిందువులు, అటువైపు ముస్లింలు మావారని వీళ్ళు, మావారని వాళ్ళు అనే స్థాయికి వచ్చేసారనమాట. అంటే వారిది ఏ కులము అనేటువంటి స్థితి కూడా తెలియని పరిస్థితి అది. అంటే ఎంత హృదయాల్లోకి లోపలికి వెళ్ళారు చూడండి, అంత దృఢంగా అంత స్థితికి వచ్చారు. వాళ్ళు అలా అయ్యారంటే ఎట్లయ్యారు? త్యాగరాజ స్వామి జీవిత చరిత్రలు, ఇటువంటివన్నీ భక్తుల చరిత్రను చదవాలి. అదేవిధంగానే ప్రహ్లాదుని భగవంతుడు ఎలా రక్షించాడు, తర్వాత గజేంద్ర మోక్షం, గజేంద్రుణ్ణి ఈశ్వరుడు ఎలా కాపాడాడు, ఇలా తర్వాత మనకు
భక్తుల చరిత్ర కూడా చెప్తారు, భక్తుల లిస్ట్. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యానిమాని పరమ భాగవతాన్ స్మరామి. వీళ్ళందరూ భక్తుల యొక్క లిస్టులో అగ్రగణ్యులు. కాబట్టి వీళ్ళ చరిత్రలను కొద్దిగా తెలుసుకుంటే అప్పుడు మనకు భగవంతుని పైన దృఢత్వం ఏర్పడుతుంది. భగవంతుణ్ణి నమ్మి వీళ్ళందరూ ఇలా అయ్యారంటే నేను కూడా భగవంతుని పూర్తిగా పట్టుకోవాలనేటువంటి మానసిక వికాసం అక్కడ ఏర్పడుతుంది. ఇలా చిన్న చిన్నగా మనంతట మనమే ముందుకు అడుగు వేయాలి. కానీ అట్లా లేకుండా ఒక్కసారిగా ఏదవుతుందనంటే అది జరిగే పని కాదు. నేను ఏ స్థాయిలో ఉన్నాను, ఏ స్థాయికి నేను చేరాలి అనేటువంటిది చూసుకొని మనమే ప్లాన్ చేసుకోవాలి. దీనికి మనమే ప్లాన్ చేసుకోవడం అంటే ఏంటి? ఇక్కడ ఈశ్వరుడు అనేటువంటి వాడు వచ్చి హస్తమస్తక యోగం అని నెత్తిని చేయబెట్టి ఇట్లా ఈశ్వరుడు మారుస్తారంటే ఇట్లాంటి పనికిరానటువంటి మాటలు చెప్పి లోకంలో ఉండే వాళ్ళందరినీ భ్రష్టు పట్టిస్తున్నారు. అటువంటి భ్రష్టు పట్టించేటువంటి మాటలను నమ్మకూడదు, అట్లాంటి వాళ్ళ దగ్గరికి పోకూడదు. చేయబెట్టి మారుస్తారు. వాడెక్కడో ఉంటాడంటే వీడు ఇక్కడ ధ్యానానికి కూర్చుంటే వాడు అక్కడి నుంచి పంపిస్తే వీడు ఇక్కడ ఉద్ధరింపబడతాడు. ఇటువంటివన్నీ కుదరదు. యోగము ద్వారా, భక్తి ద్వారా, లేకపోతే ఏందో తపస్సు చేస్తే ఇవన్నీ భగవద్గీతలో ఉన్నాయా అనేది చూసుకోవాలా. యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మత. చూసుకో భగవద్గీతలో 6వ అధ్యాయం చివరి శ్లోకం. 8వ అధ్యాయంలో చూడు, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వం విదిత్వా. వీటన్నింటి ద్వారా వచ్చే ఫలం ఏదుందో వాటన్నింటిని కూడా అధిగమించి నేనే కావాలని కోరుకునేటువంటి ఈ భక్తుడు అంటే యోగి ఎవడైతే ఉన్నాడో అతను నిజమైనటువంటి వాడని భగవంతుడు 8వ అధ్యాయం చివరిలో చెప్తున్నాడు. ఇవన్నీ కొద్దిగా తెలుసుకుంటూ రావాలి. తెలుసుకుంటూ మనసుకు పట్టించుకుంటూ ముందుకొస్తే అది మనకు పడుతుంది. కానీ మనము మాత్రము చదివేదే కానీ మన మనస్సులో, ఆచరణలో, ప్రవర్తనలో అట్లా లేకుండా ఉండేది. నువ్వు భగవంతుణ్ణి నమ్మినాం, భగవంతుణ్ణి నమ్మడం కాదు, భగవంతుడంటే దృఢం. అది దృఢతమైపోవాలి మనస్సుకి. భగవంతుడు చెప్పినాడు, నేను భగవంతుడు చెప్పిన శ్లోకం ప్రకారంగా నేనున్నాను, భగవంతుడు చెప్పిన శ్లోకమే నాకు ప్రమాణం, ఇంకేమన్నా జరగనిలే, మిగతా వాడితో నాకు పని లేదు అనేటువంటి దృఢత్వంతో ఉంటే అది మనకు పడుతుంది. కాబట్టి అలా అభ్యాసం చేయాలి. ఈ అభ్యాసాన్ని గురించి రేపు మనం కొద్దిగా విచారణ చేద్దాం. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरु चरणारविंदार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की, जय बोलो गीता माता की।
जय बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत। ओम हरि ओम। ओम।